సిల్వర్ ఏంటంటే సిల్వర్ డైరెక్ట్గా మైన్ నుంచి బయటికి రాదు. గోల్డ్ కానీ, లెడ్ కానీ, జింక్ కానీ, కాపర్ కానీ వీటిని ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు, వీటిని ఎక్స్కవేట్ చేసినప్పుడు సిల్వర్ ఈజ్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ దెమ్. మనకు డిమాండ్ పెరుగుతుందంటే సడన్గా గోల్డ్ అవసరం ఉందంటే, గోల్డ్ డిమాండ్ పెరుగుతుందంటే గోల్డ్ ఎలా అయితే ఎక్స్కవేట్ చేసినట్టు మైన్ నుంచి దీన్ని ఎక్స్కవేట్ చేయడానికి లేదు. పరోక్షంగా మిగిలిన మెటల్స్ని తీసినప్పుడు బై ప్రోడక్ట్గా సిల్వర్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు సడన్గా ఉన్నటువంటి ఓవర్ నైట్ డిమాండ్ పెరుగుతుందంటే ఆ మెటల్స్ అన్ని కూడా మనం తీయడానికి కుదరదు. సో అందువల్ల సిల్వర్లో ఆర్టిఫిషియల్ మనకి సప్లై క్రంచ్ అనేది వచ్చేసింది. డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్కి తగ్గట్టు సప్లై లేకపోవడం కారణం కూడా సిల్వర్ అనూహ్యంగా పెరుగుతుంది. ఫిజికల్ డిమాండ్ బాగా పెరుగుతోంది. అండ్ ఈటీఎఫ్స్ వాళ్ళు కూడా జనాలు బాగా కొంటున్నారు కాబట్టి ఈటీఎఫ్స్ కూడా బాగా కొంటున్నాయి. ఒకటేంటంటే క్యాట్ అండ్ మౌస్ ర్యాట్ రేస్ లాగా ఈ సర్కిల్లో అటు ఉండాలా ఇటు ఉండాలన్న దీంతో సిల్వర్ ఏంటంటే ఒకవైపు పెరుగుతుంది, సిల్వర్ పెరుగుతుంది కాబట్టి మనము కొనాలని చెప్పి జనాలు కొంటున్నారు. ఆ జనాలు ఎగబడడం వల్ల సిల్వర్లో ఒక ఆర్టిఫిషియల్ డిమాండ్ అనేది క్రియేట్ అయింది. సో దీనివల్ల మనకి సిల్వర్లో ఇలాంటి ఆర్టిఫిషియల్ డిమాండ్ అనేది గతంలో ఎప్పుడు మనకు కనిపించలేదు. సో అలాంటి ఎఫెక్ట్ వల్ల సిల్వర్లో ఇలాంటి జంప్ కనిపించింది కానీ, బట్ ఇది ఎంతకాలం ఉంటుంది అనేది మేజర్ ప్రశ్న. ఇది ఎంతకాలం ఉంటుందంటే వన్స్ ఆ సప్లై రానంత వరకే డిమాండ్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ సప్లై గ్లట్ పోయి సప్లై వన్స్ కిక్ ఇన్ అవుతుందో ఆటోమేటిక్గా ప్రైజెస్లో క్రాష్ అనేది అయితే సిల్వర్లో మనం క్లియర్ కట్గా చూడొచ్చండి. సార్ జనరల్గా ఇప్పుడు అంటే ఇదివరకు కూడా సిల్వర్ బై చేసేవాళ్ళు, అంటే మామూలుగా కస్టమర్స్ ప్రకారంగా మనం మాట్లాడుకుంటే ఇన్వెస్టర్స్ కాకుండా, సో కస్టమర్స్కి ఇప్పుడున్నటువంటి ప్రైసెస్లో ఇస్ ఇట్ సేఫ్ టు బై సిల్వర్ అంటే ఏం చెప్తారు? ఆల్టర్నేటివ్ సోర్సెస్కి వెళ్ళిపోవడం ఐ డోంట్ సజెస్ట్ అట్ ఆల్ అండి. అంటే ఇంతకుముందే నేను చెప్పినట్టు ఇట్ విల్ రివార్డ్ అర్లీ ఇన్వెస్టర్స్ ఓన్లీ, బట్ పనిష్ లైక్ ఎనీథింగ్ ఫర్ ద లేట్ కమ్మర్స్. ఆల్రెడీ మీరు పార్టీలో లేట్ వచ్చేసారు. సో ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ ఎక్కువగా ఉంది. రివార్డ్ ఎప్పుడైనా ₹1 ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయండి, ఎదర్ ఇటు ఈక్విటీ కానివ్వండి, గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, నేను తీసుకునే రిస్క్ ఎంత, నాకు వచ్చే రివార్డ్ ఎంత అనేది మనం మేజర్గా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఈ పాయింట్ ఆఫ్ టైంలో సిల్వర్లో మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల రిస్క్ ఎక్కువ ఉంది, రివార్డ్ తక్కువ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఏ అసెట్ క్లాస్ అయినా సరే 90 degrees యాంగిల్లో వర్టికల్గా పెరగదండి. ఎక్కడో పాయింట్ ఆఫ్ టైంలో ఒక పైకి కిందికి మన ఈసీజీలో గ్రాఫ్ వచ్చినట్టు అలా వస్తుంటేనే సస్టైన్మెంట్ ఉంటుంది. అలా కాకుండా ఒక వన్ వే యాంగిల్లో 90 degrees యాంగిల్లో ఎప్పుడైనా పెరిగిందంటే అంతే సడన్గా క్రాష్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. గతంలో కూడా సిల్వర్ ఇలా క్రాష్ అయిన సందర్భాలు మనకు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ టైంలో సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కొద్దిగా రిస్కీ బెట్ అవుతుంది.